ప్రొఫైల్స్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి డిజైన్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తాము. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో కనుక చూసినట్టయితే మనం చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఫొటోస్ కూడా మీకు లేటెస్ట్ అన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ విధమైన డిజైన్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రిప్స్ మనకి ఏ కలర్స్లో ఉంటాయి, ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు ఇక్కడ అనేది చూపించడం అనేది జరిగింది. ఇలాంటి కలర్ స్ట్రిప్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ మన ఇంటిని చాలా అందంగా ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 2 BHK ఫ్లాట్ కొనాలంటే మనకు దాదాపు ఒక 60 లక్షల నుంచి 80 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. అంటే డిపెండ్ అపాన్ ఎస్ఎఫ్టీస్ అనుకోండి, వాటన్నిటి గురించి కూడా. సో అలాంటి ఒక 70 లక్షలు అనుకుందాం మనం ఎగ్జాంపుల్. 70 లక్షలు పెట్టిన ఇంటికి ఒక 2-3% కనుక మనం యాడ్ చేసుకోగలిగితే, అంటే లైటింగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇంటిని చాలా ఎక్సలెంట్గా మీరు ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటీరియర్ తీసుకున్నా కూడా మీకు లైటింగ్ వల్లనే దానికి అద్భుతమైన ఇది వస్తుందన్నమాట మనకి. ఎందుకు అంటే ఆంబియన్స్ అనేది దానివల్లనే వస్తుంది మనకి. లైటింగ్ పడ్డప్పుడు ఒక బుద్ధ విగ్రహం పెట్టారు మీరు హాల్లో, లేదంటే ఒక శివపార్వతులు పెట్టారు, ఒక రాధాకృష్ణ పెట్టారు, లేకపోతే ఏదన్నా ఒకటి మీకు నచ్చిన ఐడియాలు ఏదైనా ఒకటి పెట్టుకున్నప్పుడు దాని మీద కనుక ఫోకస్ చేసి ఒక లైట్ వేసినప్పుడు ఆ అద్భుతంగా అది మనకి కనిపిస్తుంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీకు గ్లో ఎల్ఈడిలో సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి బెస్ట్ ప్రైజ్కి బెస్ట్ సొల్యూషన్స్కి గ్లో ఎల్ఈడికి మీరు తప్పకుండా రావచ్చు. అదేవిధంగా నేను మీకు ఇక్కడ కొన్ని కాబ్లెట్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ చూడండి, చాలా రకాల మోడల్స్ కాబ్లెట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీకు. దీంట్లో మనం COB అని ఎందుకంటామో చిపాన్ బోర్డ్ అని అంటారు కాబట్టి దీన్ని కాబ్లెట్స్ అని అంటారు. దీంట్లో స్పాట్లైట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందనేది. ఇది జస్ట్ 3 వాట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకి. ఇది హాల్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. పైన పెట్టినప్పుడు మనకి ఇంతవరకు మాత్రమే, ఈ ముందుది మాత్రమే కనబడుతుంది మనకి. ఇది దీంట్లో బ్లాక్ కలర్లో ఉంది, తర్వాత వైట్లో ఉంది మనకి ఇక్కడ, తర్వాత గోల్డ్ కలర్లో ఉంది. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది కాపర్ కలర్లో కూడా మీకు విధంగా అన్నీ వస్తాయి అనమాట. దీంట్లో చూడండి చిన్నది చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా 3 వాటే అండి మీకు. ఇది స్పాట్ లైట్లో వస్తుంది. ఇక్కడ చూసారు కదా దీన్ని, ఇది కూడా కాప్ లైట్ అంటారు. ఇక్కడ చూడండి 6 వాట్లో కానివ్వండి, తర్వాత 9 వాట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు దొరికే అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. వైట్ కలర్ తోటి ప్లస్ బ్లాక్ దీంతో రిఫ్లెక్టర్ తోటి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఫాల్ సీలింగ్ వైట్ ఉన్నప్పుడు ఇది వైట్లో కలిసిపోతుంది, ఇది మాత్రం మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా లుకింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా 38 degrees బీమ్ యాంగిల్లో వస్తాయన్నమాట. ఇలా పెట్టినప్పుడు మనకి డైరెక్ట్ లైటింగ్ అనేది మీకు ఎక్కడా కనబడదు. సో దగ్గరికి వెళ్ళి మనం పైకి చూస్తే తప్ప కానీ దీంట్లోంచి లైట్ వచ్చిందా లేదా అనేది తెలియదు అనమాట. చాలామందికి అంటే ఈ ట్యూబ్ లైట్స్ కానివ్వండి, ఇలాంటి లైట్స్ వాడినప్పుడు మనకి లైట్ ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుస్తుంది జనరల్గా. ఇలాంటి కాప్ లైట్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా కోన్ టైప్లో వస్తుంది కాబట్టి మనకి ఇది 30 degrees యాంగిల్లో మనకు వస్తుంది కాబట్టి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో ఇండైరెక్ట్ లైటింగ్తో చాలా బాగా మనం దీన్ని చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ బ్రిజా లైట్స్ అని ఉన్నాయి చూసారు కదా. దీంట్లో సిల్వర్ బాడీ వచ్చింది, బ్లాక్ కలర్లో వచ్చింది. అదేవిధంగా ఈ 2 రకాల కలర్లలో ఉంటాయి మనకి. ఇది దీంట్లో వైట్ బాడీలో కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా, ఇది వైట్ బాడీలో వచ్చింది. ఇది మనకి 45 degrees బీమ్ యాంగిల్ అండి. ఇది ఇలా పెట్టినప్పుడు మీకు ఎక్కువ కవరేజ్ కావాలనుకున్నప్పుడు మనం 45 degrees బీమ్ యాంగిల్లో మనం ఈ లైట్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫాస్టింగ్లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది మనకి. ఇది తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే PG కాప్ లైట్ అని ఉన్నాయి కదా. ఇది కూడా జస్ట్ మీకు టిల్ట్ అవుతుంది అనమాట, కొంచెం టిల్ట్ అనేది అవుతుంది దీంట్లో. దీని షేప్ చూస్తేనే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే అనమాట మనకి. సో ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడికి అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తారు కదా, దీన్ని GU10 అనేవి అంటారు అనమాట. దీని కనుక జస్ట్ మన హోల్డర్ ఉంటుంది ఒకటి, దాంట్లో పెట్టినట్టయితే చుట్టూ చాలా ఎక్సలెంట్గా ఇల్యూమినేట్ అవుతుంది. ఇది కూడా దీంట్లో మనకి ఈ కలర్స్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఇక్కడ చూసారు కదా, ఇదొక లైట్. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చిన్నది స్ట్రైకర్ లైట్ అని అంటారు అనమాట. ఎక్కడైతే మనకి ఇది చూసారు కదా, స్ట్రైకర్ అంటారు అనమాట. మన క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ ఎలా అంటుందో అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి డ్రైవర్ బయటకు ఉండదన్నమాట, కంప్లీట్గా ఇన్సైడ్లోనే ఉంటుంది. ఎక్కడైతే కబోర్డ్ లైటింగ్లో మనం పెట్టాలనుకున్నప్పుడు, అంటే క్రాకర్ యూనిట్లో మనం పెట్టాలనుకున్నప్పుడు చాలామందికి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ప్లేవుడ్ మనకి 18 mm ఉంటుంది థిక్నెస్ అనేది. అప్పుడు ఇలాంటి లైట్ పెట్టాలనుకున్నప్పుడు, అంటే వేరే మీరు ఈ కాబ్లెట్స్ ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఎంత 25 mm పైన ఉంది మనకి. ఇది ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు పైకి అనేది వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి లైట్ని మనం వాడుకుంటారు. స్ట్రైకర్ లైట్ అంటారనమాట. ఇది జస్ట్ మనకి సర్ఫేస్లో ఇలా మనం బిగించుకుంటే సరిపోతుంది. కనెక్షన్ అంటే ఆటోమేటిక్గా దీనికి ఇచ్చేసుకోవచ్చు, ఎక్కడ మీకు బయటికి కనబడదు. అండ్ తర్వాత లైటింగ్ అంతా కూడా మీకు కిందికి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ స్ట్రైకర్ లైట్ని ఎక్కడైతే మనకి ఇందాక మనం అనుకున్నట్టు ఉందో 18 mm ప్లేవుడ్ కానీ దాని తక్కువలో కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అనేది వాడుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను కదా, లేజర్ బ్లేడ్స్ అనేది ఈ విధంగా వస్తాయన్నమాట మనకి. ఇది బాడీ కూడా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ కింద బాడీ మాత్రమే మనకి కిందికి కనిపిస్తుంటుంది అనమాట. ఫాల్ సీలింగ్లో ఈ విధంగా దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, దీన్ని
సీసీ కెమెరా లైట్స్ అంటారు. చూడగానే మీకు అదే విధమైన ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, దీన్ని మనము రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇలా మనకి స్క్వేర్లో ఒకటి వచ్చింది, రౌండ్లో కూడా వచ్చిందనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. బ్లాక్ బాడీలో ఒకటి అవైలబుల్ ఉంది అండ్ వైట్ బాడీలో కూడా మీకు దీంట్లో అవైలబుల్ అనేది ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి దీన్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇది నార్మల్ అండి. దీంట్లో ఇది మ్యాగ్నెటిక్ కాదు, నార్మల్ హ్యాంగ్ లైట్ అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కానివ్వండి, లేకపోతే డైనింగ్ దగ్గర కానివ్వండి, ఇలాంటివి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది కూడా మీరు చూసారు కదా, చాలా అద్భుతమైన మోడల్ ఇది కూడా. సో ఇక్కడ మీ క్లిప్స్ వచ్చి దీన్ని కూడా ఫాల్ సీలింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిప్స్ వచ్చేసి ఇంతవరకు మాత్రమే మీకు బయటికి కనబడుతుంది. ఇది కూడా ఫాల్ సీలింగ్లోనే ఉంటుంది. ఈ మోడల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఇది కూడా సేమ్ అంతే అండి. మీకు ఈ బ్లాక్ బాడీ కనబడుతుంది అండ్ తర్వాత వైట్లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో వైట్ బాడీలో ఉంది, బ్లాక్ బాడీలో ఉంది అండ్ సిల్వర్ బాడీలో ఉంది. దీన్ని గన్ మెటల్ అంటాం కదా, ఆ మెటల్లో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా డీప్ రిసెసర్ అంటారు అనమాట. ఇది కాపర్ బాడీలో ఉంటుంది అండ్ బ్లాక్ బాడీలో ఉంటుంది మనకి ఇది. అండ్ తర్వాత వైట్ బాడీలో కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. లోపల చూసుకుంటే 6 వాట్లో వస్తుంది. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్లో చిన్న ఉయ్యాల ఉందనుకోండి, జూలా ఉంటుంది కదా, దాని పక్కన మనం పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కిందికి అనేది 2 ఫోకస్ అవుతాయి. ఇండైరెక్ట్ లైటింగ్ ద్వారా చాలా ఎక్సలెంట్గా మనకి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటిలో కూడా. దీంట్లో మీకు 12 వాట్ కూడా ఈ విధంగా వస్తుంది. కాపర్, వైట్ అండ్ కాపర్ బాడీలో వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇందాక మనం పుల్అవుట్ అన్నాం కదా, ఈ విధంగా వస్తుంది. పుల్అవుట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది సీలింగ్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు తీసుకున్నట్టే ఈ విధంగా దీన్ని ముందు మనం దీన్ని ఈ విధంగా పుల్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇందాక చెప్పాను కదా మీకు, ఈ విధంగా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది ట్రిమ్ లైట్ అంటారండి. దీంట్లో ఇంకొక మోడల్ వచ్చింది మనకి. ఇది సిమిలర్గా చూడటానికి ఒకటే విధంగా ఉంటుంది, కాకపోతే మనకి ఇక్కడ ఈ కాపర్ బాడీ దీనికి ఎక్కువ ఉంటుంది. దీన్ని ట్రిమ్ కాబ్ అంటారనమాట. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డయా మీకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డీప్ అంటే లోపలికి 2 ఇంచ్ లోపలికి ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ ఒక 25 mm లోపలే ఉంటుంది అనమాట మీకు. ఇది కూడా చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటివి మనం చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకా మిగతా లైట్స్ ఉన్నాయి కూడా. సర్ఫేస్ మౌంట్లో 360 degrees అనేది దాంట్లో వస్తాయన్నమాట మీకు. ఆ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే లైట్స్ అనమాట.